వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు న్యూస్లో జీన్ అండ్ సెల్ టెక్నాలజీ థెరపీ గురించి మనకు భారత్ బయోటెక్ ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు కనబడుతూ ఉంది. సో ఈ భారత్ బయోటెక్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ జనరల్గా ఇప్పుడు ఈ పెరుగుతున్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ జెనెటికల్గా లింక్ అయి ఉంటున్నాయి. అంటే ప్రీవియస్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి అవి కంటిన్యూ అవుతూ నెక్స్ట్ జనరేషన్కి ఇవి వస్తూ ఉన్నాయి. సో వీటిని ముందే మనం ఒకవేళ తెలుసుకుంటే వాటిని ప్రివెంట్ చేసే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మనకు గ్రూప్ 1 మెయిన్ సిలబస్ చూసినా కూడా ఇక్కడ బయోటెక్నాలజీలో ప్లస్ ముఖ్యంగా ఈ జీన్ టెక్నాలజీ గురించి లేకపోతే ఈ సెల్ థెరపీ గురించి మనకు ఆల్రెడీ మెన్షన్ చేసింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూస్తే మనం ఇక్కడ భారత్ బయోటెక్నాలజీ ఇక్కడ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పేసి ఒకటి తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ టెక్నాలజీ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫారెన్లో ఈ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే కాస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అనేది చాలా ఎక్కువ, కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ. అదే ఇండియాలో చూస్తే ఏంటంటే ఈ భారత్ బయోటెక్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ని తగ్గించడం, ఇది కొన్ని కోట్లలో ఉన్న ట్రీట్మెంట్ని కొన్ని లక్షల్లోకి తీసుకురావడం. దీని ద్వారా ఏంటంటే మనం ముందే కొన్ని డిసీజ్ని ప్రివెంట్ చేయవచ్చు. ముందే మనం వాటి గురించి తెలుసుకొని వాటికి సంబంధించిన థెరపీ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్లో ఇవి మళ్ళీ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. సో దీనికోసం మనకి ఏమవుతుందంటే ఈ భారత్ బయోటెక్ కంపెనీ ఈ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇప్పుడు ఒక రీసెర్చ్ యూనిట్. దీని నుంచి ఏంటంటే వీళ్ళు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఏదైనా మెడిసిన్స్ తీసుకురావడం, అదే మెడిసిన్స్ ఒకటే కాకుండా ఇక్కడ అసలు ఫస్ట్ డిసీజెస్ ఎలా వస్తున్నాయి, ఈ జీన్స్ నుంచి ఎలా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ వాటి మూలాలు తెలుసుకొని తర్వాత వాటిని ప్రివెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఈ సెల్ టెక్నాలజీ అండ్ జీన్ టెక్నాలజీ గురించి, జీన్ థెరపీ గురించి మనం తెలుసుకోవాలి. అదే కాకుండా మనకి ఏంటంటే సిలబస్లో ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ ఇలాంటి టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ టాపిక్స్ అన్నింటిని కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకొని దీన్ని మనం మెయిన్స్ ఆన్సర్లో ఒకవేళ మనం ఇంక్లూడ్ చేసినట్టయితే మంచి స్కోర్ చేసే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది.